స్టార్ మహిళ. స్టార్ మహిళలో ఇప్పుడు థర్డ్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. సమాధానాలు: పోకిరి, అతడు, అతిథి, సరస్వతి, శ్రీకాంత్, రాశి, జయప్రకాష్ నారాయణ్, శ్రీసుధ, శ్రీలత, పార్వతీదేవి, సుభాష్ చంద్రబోస్, శాసనసభ, కృష్ణ, పృథ్వీరాజ్, పార్లమెంట్. మొదటి ప్రశ్న: మహేష్ బాబు నటించిన 3 అక్షరాల సినిమాలు 3 చెప్పండి. పోకిరి, అతడు, అతిథి. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. థాంక్యూ. రెండవది: ఏ దేవతను శైలజ అంటారు? సరస్వతి. రాంగ్ ఆన్సర్, -6. పార్వతి. పార్వతీదేవిని అంటారు. శైల అంటే పర్వతం, పర్వతుని కుమార్తె కాబట్టి శైలజ అని కూడా అంటారు. మూడవ ప్రశ్న: నంబర్ 1 సినిమా హీరో ఎవరు? సూపర్ స్టార్ కృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నాలుగవ ప్రశ్న: హీరోయిన్ రోజా అసలు పేరేమిటి? శ్రీలత. శ్రీసుధాన. శ్రీలతే ఖాయం చేసుకోండి. రైట్ ఆన్సర్, థాంక్యూ. 6 పాయింట్లు. ఐదో ప్రశ్న: పెళ్లి సినిమాలో సాడిస్ట్ మొగుడు ఎవరు? పృథ్వీరాజ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఆరో ప్రశ్న: శాసన సభ్యులు సమస్యల గురించి చర్చించే సభని ఏమంటారు? పార్లమెంట్. రాంగ్ ఆన్సర్, శాసనసభ అంటారు. శాసనసభ అంటే అసెంబ్లీ, మన ఎంపీలందరూ మాట్లాడుకునేది పార్లమెంట్ లో. సో మనోజ్ గారు ఎట్టకేలకి మీకు 6 పాయింట్లు నేను తీసేయగలుగుతున్నానండి. -6. ఏడవ ప్రశ్న: జెనీలియా వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేమిటి? సుభాష్ చంద్రబోస్. జెనీలియా వెంకటేష్ కాంబినేషన్ లో. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నేను బ్యూటిఫుల్ అనట్లయితే మిమ్మల్ని అనకపోతే ఇప్పుడు గారిపోతున్నాయి. మీరు అన్నా అనకపోయినా నేను బ్యూటిఫుల్ కాదన్న విషయం కాదు అని ఎవరు చెప్పలేరండి. లోకానికి ఈ ఎపిసోడ్ లో నేనే చెప్తున్నాను కాబట్టి నేను చెప్తే అంతకు ముందు వాళ్ళకి తెలీదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు ఎవరు? -6. జయప్రకాష్ నారాయణ్. అండ్ లాస్ట్ క్వశ్చన్: గిల్లి కజ్జాలు సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు? శ్రీకాంత్, రాశి. రైట్ ఆన్సర్ అండ్ 6 పాయింట్లు మళ్ళీ. సో దీనితో మన ఈ రౌండ్ ముగిసింది. ఇప్పుడు అదృష్ట లక్ష్మి గారిని పిలవబోతున్నాం. పిలిచేద్దాం. అదృష్ట లక్ష్మి గారు వచ్చేయండి. పదండి. అదృష్ట లక్ష్మి గారు, చూద్దాం ఈ రోజు ఎవరికి ఇస్తారో 5 గ్రాముల బంగారం. అంతకన్నా ముందు మహిళ రిజిస్ట్రేషన్స్ కబుక్కున మీరు చెప్తారా? చెప్పండి. మహిళలు మీరు కూడా ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ జిల్లా పేరు టైప్ చేసి 56000606 కి SMS చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు తీసుకోండి ఒక చిన్న బ్రేక్. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మహిళ. స్టార్ మహిళలో ఇప్పుడు అదృష్టాన్ని పరీక్షించబోతున్నాము. ఎవరికి వస్తుందో 5 గ్రాముల బంగారం చూద్దాము. స్నేహలత గారు ముందుగా ఒక డబ్బా తీస్తున్నారు. మనోజని పంపించేస్తుంది. అరుణ గారు వెళ్ళండి. అరుణ గారు పంపిస్తున్నారు మాధురిని. నెక్స్ట్ ఇప్పుడు మీరు తీసుకోండి. అండ్ మీరు సెలెక్ట్ చేసిన పేరు మీరేనండి, ప్రసన్న. రూపకళ గారు తీసుకోండి, మీరే. రూపకళ గారు మీ పేరే మీరు తీసుకున్నారండి. ఓకే. స్నేహలత, అరుణ వీరిరువురిలో నుంచి నేనేం పేరు తీయాలి ఇప్పుడు? నాకేం తెలుసు, నేను ఒక డబ్బా తీస్తాను, దాని లోపల ఏ పేరు ఉంటుందో ఏమిటో. 2 ఒకటే కలర్ లో ఉన్నాయి. అంటే ఈ పేరు చెప్పడానికి నాకు బాధగా ఉంది. అంటే ఒకళ్ళకి రాలేదన్నట్టే కదా. ఆగండి, వెళ్ళకండి, మీ పేరు రాలేదు. అరుణ గారు బెటర్ లక్ నెక్స్ట్ టైం.
ఓకే, కంగ్రాచులేషన్స్ స్నేహలత గారు. 5 గ్రాముల బంగారం వచ్చింది. 1 2 3 4 5 గ్రాముల 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అదృష్టలక్ష్మి గారు సెలవు పుచ్చుకున్నారు. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. నెక్స్ట్ రౌండ్ పేరు 1 అలా 1 ఇలా. మాధురి రెడీ? మీ సమయం ప్రారంభం. బస్సులో సీట్లు ఎందుకుంటాయి? కూర్చోడానికి. వెంకటేష్ ఏ సినిమా డైరెక్టర్? వెంకి. తూర్పుకి ఎదురు దిక్కు ఏది? పడమర. ఓకే, టోటలీ 18 పాయింట్లు మీకు. మనోజ రెడీ? మీ సమయం ప్రారంభం. ప్రియాంక చోప్రా అంటే ఎవరు? నేనే. ఎలక ఏ ఆకారంలో ఉంటుంది? ఎలుక ఆకారంలో ఉంటుంది. అందగత్తె అంటే ఎవరు? నేనే. మార్చి ముందు ఏ నెల? మొత్తానికి మీరు కూడా మొత్తం 3 కరెక్ట్ చెప్పారు. మీకు 18 పాయింట్స్. రూప్కళ రెడీ? మీ సమయం ప్రారంభం. పువ్వులు దేనికి పూస్తాయి? తనలో పెట్టుకోవడానికి. పుస్తకాలు ఎందుకు చదువుతారు? ఫెయిల్ అవడానికి. రైలును లాగేది ఏమిటి? ఇంజన్. మీకు 18 పాయింట్స్ అండి. స్నేహలత రెడీ? మీ సమయం ప్రారంభం. రిస్ట్ వాచ్ దేనికి ధరించాలి? రిస్ట్ వాచ్. మైక్. అడవిలో ఏముంటాయి? చెట్లు. రోడ్డుపై ఫస్ట్ ఏమన్నారు మీరు? మైక్ అన్నా. మైకా. దానికి చాలా టైం ఆలోచించేశారు మీరు. అడవిలో చెట్లు ఉంటాయి, కరెక్ట్. సో 12 పాయింట్లు వచ్చాయండి మీకు. 2 కరెక్ట్ గా చెప్పారు. అరుణ గారు రెడీ? మీ సమయం ప్రారంభం. విమానాన్ని పక్షి ఢీకొంటే ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. నితిన్ ఏ సినిమా హీరో? అబ్బా, ఒక్కటే 6 పాయింట్లు. ప్రసన్న గారు రెడీ అండి? మీ సమయం ప్రారంభం. ఆకులు ఏ రంగులో ఉంటాయి? ఆకుపచ్చ రంగులో. కూర కారం అయితే ఏం చేయాలి? ఉప్పేయాలి. చేతికి ఎన్ని గోళ్లు ఉంటాయి? 5. కారులో పెట్రోల్. మొత్తం 3 కరెక్ట్ చెప్పారండి. 18 పాయింట్లు వచ్చాయి. దీనితో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. ఇక నెక్స్ట్ రౌండ్ మెరుపు కళ. పెద్ద ఎల్లో రాళ్లు ఎన్ని? రెండవది, వైలెట్ పొడవు రాళ్లు ఎన్ని? మీ సమయం ప్రారంభం. ఎల్లో రాళ్లు ఎన్ని? 10. 1 2 3 4 5 6 7 8 9 10. కరెక్ట్, 6 పాయింట్లు. వైలెట్ పొడవు రాళ్లు ఎన్ని? 10. 1 2 3 4 5 6 7 8 9 10. కరెక్ట్ అండి. మళ్ళీ 6 పాయింట్లు.